అలవాటు. ఒకప్పుడు అవంతి రాజ్యాన్ని రణవర్మ పాలిస్తుండేవాడు. ఆయన మంచివాడేకాని మహాకోపిష్టి. ఎదుటివార్లని అకారణంగా శిక్షించి ఆ తర్వాత తీరిగ్గా పశ్చాత్తాపపడే వాడు. రణవర్మ ప్రతినెలా మొదటిరోజు రాత్రి మారు వేషంలో దేశాటనకి వెరుతుండేవాడు. ఓ రోజు అలా వెరుతుండగా ఆయనకి తిమ్మన్న అనే యువకుడు ఎదురయ్యాడు. అతన్ని ఆపి, మీ రాజుగారి పాలన ఎలా ఉంది అని అడిగాడు. దానికి తిమ్మన్న, ఏం చెప్పను, రాజు ఎంత మంచివాడైనా తన కోపం కారణంగా ప్రజల్ని కష్టాలపాలు చేస్తున్నాడు అంటూ బాధపడ్డాడు. రాజుకి ఆ మాటతో కోపం తల కెక్కింది. తను మారువేషంలో ఉన్న విషయం కూడా మరచిపోయి, మూర్ఖుడా, నా ఎదుటే నా గురించి అంత మాటంటావా? నీలాంటివాళ్లని గుర్తించాలనే ప్రతినెలా మొదటిరోజు ఇలా మారువేషంలో వస్తున్నాను అంటూ గొంతు పట్టుకున్నాడు. దాంతో తిమ్మన్న పైప్రాణాలు పైనే పోయాయి. కాని ఆ పరిస్థితిలోనూ అతని బుర్ర పాదరసంలా పనిచేసి పెద్దగా నవ్వడం ప్రారంభించాడు. మహారాజా, మీకు ప్రతినెలా మొదటి రోజు దేశాటన చేసే అలవాటున్నట్టే నాకు ఆ రోజంతా అబద్ధాలాడే అలవాటుంది. కాబట్టే తమరి గురించి అలా చెప్పాను. నిజం చెప్పాలంటే మీకన్నా గొప్పగా పాలించే వారు ఎవరూ లేరు అన్నాడు. రాజుకి అప్పటికి కోపం తగ్గడమే కాదు, అతని సమయస్ఫూర్తి నచ్చింది. ఒకింత పశ్చాత్తాపంతో, నువ్వు మొదట చెప్పిందే నిజం తిమ్మా అన్నాడు. ఆ తర్వాతి రోజునుంచే తిమ్మన్నని రాజు సలహాదారుగా చేర్చుకున్నాడు. తిమ్మన్న తన తెలివైన సలహాలతో రాజు చికాకుని తగ్గించి ఆయనపై ఉన్న కోపిష్టి ముద్రను పోగొట్టాడు.